ఇది శ్రీ వీరాచల జేడికంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం. ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటిది. ఈ యొక్క క్షేత్రం ఎలా ఏర్పడిందంటే, పూర్వము సీతారామ లక్ష్మణుడు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ మన గోదావరి నది తీరాన పచ్చిక బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది. అప్పుడు రావణాసురుడు మారీచుని సహాయం కోరి, నువ్వు ఏదో ఒక మాయ చేసి రాముణ్ణి పక్కదో పట్టించు, అప్పుడు నేను సీతమ్మను అపహరించుకుపోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కదా. అప్పుడు మారీచుడు ఒక మాయ లేడి, బంగారు లేడి రూపాన్ని దాల్చుకొని ఆ యొక్క వాళ్ళున్న ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సీతమ్మవారికి కనబడుతుంది. వెంటనే అమ్మవారు నాకు ఆ లేడీ కావాలి స్వామి అని రామచంద్రుడిని కోరుకుంటుంది. అప్పుడు రామచంద్రుడు సరేనని అక్కడి నుండి ఆ లేడీని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి, ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రానికి తూర్పు భాగాన 2 కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది. అక్కడి దాకా వెంబడిస్తూ వచ్చి ఇది మాయామృగమే అని గ్రహించి స్వామి బాణాన్ని సంధిస్తారు. ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది. అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు, ఓరి మాయావి, ఎందుకు ఈ విధంగా చేసావు, దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు వాడు చెప్తాడు, స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు, నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు, లేదంటే చంపేస్తారని హెచ్చరించాడు, అందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే నాకు శాప విమోచనమైంది స్వామి. పూర్వము నేను చిత్రరథుడు అనే గంధర్వుని